స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ గురించి మీకు తెలుసా? హైదరాబాద్లో ఉన్న ఇలాంటి ఒక టెంపుల్ని ఇన్ని డేస్ ఎలా మిస్ అయ్యాను అనిపించింది. ఈ దేవస్థానం చాలా ప్రత్యేకమైనది. ఎందుకనేది తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఈ టెంపుల్కి రాగానే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. ఈ టెంపుల్ ప్రాంగణం ఎంతో విశాలంగా, అందంగా, ఆహ్లాదకరంగా 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ఆలయం 800 ఏళ్ల ప్రాచీన ప్రాముఖ్యత కలిగిన దేవాలయం. దీనిని 2011వ సంవత్సరంలో ఇస్కాన్ ఆధ్వర్యంలోకి వచ్చాక మార్పులు చేసి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది తెలంగాణలో మొదటి గోల్డెన్ టెంపుల్గా గుర్తింపు పొందింది. ఈ దేవాలయంలో స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శివుడిని పాంచజన్యేశ్వర స్వామిగా, శ్రీ రాధా గోవిందులను, యశోద చిన్ని కృష్ణులను, గరుడ స్వామిని, ఆంజనేయ స్వామిని శ్రీ చతుర్భుజ జప ఆంజనేయ స్వామిగా దర్శించుకోవచ్చు. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం కొన్నేళ్లుగా తపస్సు చేస్తే స్వయంగా లక్ష్మీ నరసింహస్వామి వెలిసి ఇక్కడి నుండే కాలినడకన యాదగిరి గుట్టకు పయనించారు. ఇక్కడ గోశాలలో చాలా గోవులను పరిరక్షిస్తున్నారు. వీటికి స్వయంగా మన చేతులతో ఆహారం తినిపించవచ్చు. ఈ ఆలయంలో దీపారాధన, భజన కార్యక్రమాలు వంటివి జరుగుతాయి. ఈ దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 5 వరకు కార్తీక దీపోత్సవం జరుపుతున్నారు. కార్తీక దీపోత్సవంలో భాగస్వామ్యం అవ్వాలని అనుకుంటే సాయంకాలం 8 గంటల వరకు ఉండాలి. ఈ దీపోత్సవ సేవలో స్వచ్ఛందంగా మీరు కూడా పాల్గొనవచ్చు. ఇక్కడ ధ్యాన మందిరంలో కూర్చుంటే అన్నీ మర్చిపోయి మనసుకి ప్రశాంతత కలుగుతుంది. నాకైతే ఈ టెంపుల్ నుండి అస్సలు కదలాలని అనిపించలేదు. ఈ టెంపుల్ని మీరు మీ ఫ్యామిలీతో కలిసి తప్పకుండా విజిట్ చేయండి. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటుంది.